సేన ఆధ్వర్యంలో కాచిగూడలోని జాతీయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతిభావంతుడైన యువకుడు ఈశాన్ గణేష్ ఎల్దేను బజరంగ్ సేన నేతలు ఘనంగా సత్కరించారు. ఔరోరా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈశాన్ మిస్టర్ టీన్ ఆఫ్ సౌత్ ఇండియా ఫాస్ట్ రన్నర్ అప్ అవార్డు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంగా బజరంగ్ సేన నాయకులు ఆయనను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ సేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. जो जिल्लाड़ दादाजी ఎందుకు అంకుల్ అద్దుతారు सॉरी क्या रहेगी तुम्हारा बस आ जाओ हेरो मैं भी आ रहा हूं సీఎం గారు ఏం చేస్తున్నారండి? ఇవన్నీ ఆవిష్కరణ ఎందుకు అవుతున్నాయి? దృష్టి పెట్టండి సీఎం గారు. ఇంకోటి మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఉన్నారు. ఇటీవల గోషమేర్ కాన్స్టిట్యున్సీలో మన పట్టా ల్యాండ్ ఉన్నది, కైలాస్ జైన్ అని చెప్పి సూర్యమహాల్ అతనికి పట్టా ల్యాండ్. అలా లోపల గుడి ఉంది, నాలా ఉంది, అన్నీ ఉన్నాయి. అతను గట్ట కన్స్ట్రక్షన్ అన్ని నాల మీద ఉన్నాయి. ఇంకోటి దానికి ఎన్నోసార్లు కంప్లీట్ ఇస్తే కమిషన్ 2 సార్లు సీజ్ అయిన బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది తెలియదు. మా ఏరియా గోషమేర్ కాన్స్టిట్యున్సీలో ఏరియా మొత్తం చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫుల్ నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్ ఫుల్ నడుస్తున్నాయి. దాన్ని ఎవరు రాబడి పోతే కొట్లాడుతున్నారు, తిరుగుతారు, కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటలేరు. మున్సిపల్ అధికారులు అసలు దాన్ని పట్టించుకుంటారు. డిప్యూటీ కమిషనరు, సెక్షన్ ఆఫీసరు, ఏసీపీ గారు, జోనల్ కమిషనర్ అందరికీ చెప్పాము. 1 years అని చెప్తున్నాం. మేము అన్నింటిలో కంప్లైంట్స్ మాధవ్ టెంపుల్ ఇష్యూ ఉంది. దాన్ని మేము కోర్టులో వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే కోర్టు కూడా మేము రైజ్ ఇస్తాం. మున్సిపల్ టైం తీసుకుంటారు, కౌంటర్ వేస్తామంటారు, అప్పుడు కౌంటర్ వస్తున్నారు. ఏం చేస్తారు అర్థమైంది. మొత్తం జిహెచ్ఎంసీ కూడా మొత్తం బీచ్ అవుతుంది. సీఎం గారు వచ్చి ఒక 70 గజాల నుంచి 60 గజాల దాకా మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది. 7 ఫ్లోర్ 8 ఫ్లోర్ పక్కలు పోయి కంప్లైంట్ ఇచ్చిన, కోర్టు ఆర్డర్ చేసినా కంటెంప్ట్ చేసినా దాన్ని యాక్షన్ తీసుకుంటలేరు. సీజ్ ఓపెన్ చేస్తున్నాను. మన జిహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీస్ నడితే మా కరుణ సార్ చెప్పిండు ఓపెన్ చేయమని చెప్పి సీజ్ ఫస్ట్ జూన్లో సీజ్ అయిపోయింది కైలాస్ సూర్యమాన్. తర్వాత మళ్ళీ మొన్న 3 months బ్యాక్ వచ్చిన రమేష్ సారు, మహేందర్ గారు వీళ్ళందరూ సీజ్ చేసారు. మన సీజ్ చేసిన బిల్డింగ్లో పని నడుస్తుంది. కోర్టు కూడా చెప్పినాం మేము. ఏమనంటే కమిషనర్ గారు చెప్పిన మాకు, కమిషనర్ చెప్పినందుకు మేము ఓపెన్ చేస్తూ పని చేస్తున్నాం. కోర్టు వేసారు కదా, కోర్టులో మాట్లాడుతుంది. దాని బిల్డింగ్ పర్మిషనే లేదు, రిజెక్ట్ చేసిన ఫైల్ అది 8 years నడుస్తుంది. మన చంద్రకళ మేడం ఆర్టీఓ ఉన్నప్పుడు మొత్తం బోర్డులు పెట్టింది. దాని మీద టెంపుల్ ల్యాండ్ అని చెప్పింది, అన్నీ ఉన్నాయి, పట్టా ల్యాండ్ అని చెప్పింది. గుడి పక్క జరిపి దాని ప్రదర్శన కూడా చేయలేము. గుడికి నాన్న మీద పెట్టేశాడు, నాన్న మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మొత్తం ఏమనంటే సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది, సీఎం నుంచి ఫోన్ వస్తుంది. ఏం అర్థమవుతుందమ్మా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టెంపుల్ ల్యాండ్ అయితే మహాదేవ్ టెంపుల్కి దాని అరెస్టం అయిపోయింది. ఎంఆర్ఓ గారికి మొన్న ఫోన్ చేశాను, సార్ మీరు ఇట్లా కేసు ఓడిపోయారు, మీరు దాని దృష్టి ఎందుకు పెట్టుకుంటారంటే మళ్ళీ మొన్న కౌంటర్ వేశాడు. మళ్ళీ జిహెచ్ఎంసీ లెటర్ రాసి ఉన్నాడు, ఇవన్నీ అమ్మద్దు చెయ్యొద్దు అని చెప్పి. అయినా కన్స్ట్రక్షన్ చేస్తున్నా అమ్ముతూ మొత్తం మా జాగ్రత్తలు. ఈ మొత్తం చూడండి సీఎం గారు, జిహెచ్ఎంసీ అధికారులు మీరు చూడండి. మేము ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాము, మన విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చాము. దానికి ఏ యాక్షన్ తీసుకోలేదు.